స్త్రీల భాగము, స్త్రీల శాల లోపలికి వెళ్ళి భాగాన్ని బ్రదర్ అనిల్ కుమార్ గారు రిబ్బన్ కట్ చేస్తారు. దయచేసి తొందరపడకండి. చెప్పులతో ఎవరు లోపలికి వెళ్ళకూడదు. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మందిరము మీది, దీన్ని కట్టువారు మీరే ప్రభా. కానీ దేవదాసయ్య గారికి మీరు ఇచ్చిన ఈ యొక్క దర్శనం అద్భుత కుమార్ గారి ద్వారా మీరు స్థాపించారు. దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మందిరము సర్వజనులకు ఆరాధించే మందిరముగా, ప్రార్థన చేసే మందిరముగా ఉండును అని మీరు అన్నారు ప్రభువా. ఇక్కడ వచ్చిన ప్రతి వారికి శుభములు కలుగును గాక. ఇక్కడ వచ్చిన ప్రతి వారు సమాధానము పొందుదురు గాక, అద్భుతాలు అనుభవించుదురు గాక అని ప్రార్థిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మేము ఈ మందిరాన్ని ప్రభా ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడతాము. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో బైబిల్ మిషన్ మందిర పునః ప్రతిష్ట సందర్భముగా మన మధ్యకు ఆహ్వానించబడినటువంటి బ్రదర్ అనిల్ కుమార్ గారు ఎంతో ప్రేమతో మన మధ్యకు దేవుని కనపరచడానికి వచ్చి ఉన్నారు. ఈ సమయంలో వారిని కొద్దిసేపు అమూల్యమైన, అంటే రేపటి నుంచి ఎక్కువసేపు మెసేజెస్, ఈవేళ పండుగ కార్యక్రమం, ప్రతిష్ట కార్యక్రమం, మరి బ్రదర్ అనిల్ కుమార్ గారు మాట్లాడిన తదుపరి మన మధ్య ఉన్న బిషప్ తండ్రి గారు, షాలిం రాజ్ గారు, అలాగే ప్రిన్స్ ఆఫీస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు యేసురాజయ్య గారు, అలాగే బైబిల్ మిషన్ అధికారులు గ్రీటింగ్స్ కొంచెం చెప్పి ముగింపు ప్రార్థన జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసుకే చెందునుగాక. నిజంగా ఈ మందిరము అద్భుతము, ఆశ్చర్యకార్యము. ఆయన మహిమార్థమై గుత్తి ప్రాంతంలో ఈ మందిరాన్ని దేవుడు దేవదాసయ్య గారి దర్శన ప్రకారము అద్భుత కుమార్ గారిని వాడుకొని మందిరాన్ని కట్టినందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన యేసుకే చెందునుగాక. హల్లెలూయా. కడపటి మందిరము మునుపటి మందిరము కంటే మహిమతో నింపబడుతుందంట. ఆమేన్. మహిమ లేకపోతే విలువే లేదు. మన దేవుడు యేసయ్యని పంపించి సంఘాన్ని ఆయన మహిమతో నింపాడంట. ఆమేన్. అది కూడా
30 సంవత్సరాలు. 30 అనేది బైబిల్లో ఒక ప్రాముఖ్యత కలిగిన సంఖ్య. ఆ 30వ ఏట యోసేపు అంట ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, బాధలు, దర్శనం వచ్చింది. దర్శనంతో పాటు సమస్యలు. దర్శనం రాగానే ఏదో గొప్ప అని కాదు, దర్శనం ఇచ్చాడంటే దానికి వ్యతిరేకంగా ఎన్నో సమస్యలు. కానీ దేవుడు ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. యోసేపు కూడా 30వ ఏట రాజు ఎదుట నిల్చున్నాడంట. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఉన్నప్పుడు, అప్పటి వరకు బాధలే, కష్టాలే, ఇబ్బందులే. దేవదాసయ్య గారు ఇచ్చిన దర్శనం, దేవుడు ఇచ్చిన దర్శనము. అద్భుత కుమార్ గారు 30 సంవత్సరాలు కష్టపడ్డాడు, బాధలు పడ్డాడు. ఆయన చెప్పుకోలేని సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆయనను దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా, ఆమేన్. ఆ 30 సంవత్సరాల తర్వాత ఆ దర్శనం ప్రకారము సర్వలోకానికి ఆయన పోషకుడయ్యాడంట. యోసేపు పోషించాడు అంట. ఆ 7 సంవత్సరాలు, మొదటి 7 సంవత్సరాలు సమృద్ధి, తర్వాత 7 సంవత్సరాలు కరువు. ఆ సమృద్ధిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి, లేమిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే అభిషేకము దేవుడు యోసేపుకి ఇచ్చాడు. తద్వారా ఆయన ప్రధానమంత్రిగా రాజు నిలవబెట్టాడు, వాడుకున్నాడు, అనేక మందిని పోషించాడు. ఇక్కడ కూడా అద్భుత కుమార్ గారిని వాడుకొని అనేక మందిని పోషిస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. గుత్తి ప్రాంతంలో, గుత్తి ప్రాంతమే కాదు, భారతదేశంలో కూడా దేవుడు వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మన యేసుకే కలుగునుగా. ఆమేన్. అలానే 30 సంవత్సరాలుగా ఉన్నప్పుడు యేసయ్య ఆయన పరిచర్య మొదలైంది. ఇప్పటి వరకు ఏమైందో నాకు తెలియదండి, కానీ ఈ రోజు నుంచి దిమ్మ తిరిగిపోతుంది అందరికీ యేసునామములో. ఆమేన్. There is a new glory. New glory is gonna come. ఈ పరిచర్యలో నేను నమ్ముతున్నా 30 అనేది ఏదో సంఖ్య తీసుకోవచ్చు, నెంబర్గా తీసుకోవచ్చు, కానీ ఆ 30 అనేది దేవుడి దృష్టికి ఒక ప్రాధాన్యత కలిగినది. అందులో 30 సంవత్సరాలు ఇంత పెద్దగా, ఇంత ఘనంగా జరిగించేది ఆ దేవుడే. ఆ దేవుడే. ఈ రోజు నుంచి ఒక నూతనమైన అధ్యాయము ప్రారంభమవుతుంది అని నేను నమ్ముతున్నా. మునుపటి మందిరము కంటే కడపటి మందిరము మహిమకరంగా ఉంటుంది. ఆమేన్. మహిమకరంగా. సో నాకు ఇచ్చిన ఈ అవకాశంలో కొంచెం ఒక ఇంకా 25 నిమిషాలు ఉంది. సువార్త చెప్పి వెళ్తాను ఇక్కడికి వచ్చినప్పుడు. ఆమేన్. సువార్త చెప్పాల్సిందే, ఎందుకంటే నేను సువార్థికుడిని. దేవుడు నన్ను సువార్త ప్రకటించడానికి నాకు అభిషేకించాడు. అలానే సోదరుడు ఇనోష్ కుమార్ గారు అద్భుతమైన పాట. థ్యాంక్ గాడ్, వండర్ఫుల్ సాంగ్ మ్యాన్. థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. డూ మోర్ అండ్ మోర్, మోర్ అండ్ మోర్. అలా నా సోదరుడు ఆనంద్ కూడా ఉన్నాడు ఇక్కడ. థ్యాంక్ యూ ఆనంద్. And all my men of God and politicians also. Mohananna, thank you. Thank you. So, ready? Suvarta. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎక్కడికెళ్ళినా సువార్త చెప్పి తీరుతాను. ఆమేన్. ఈ సువార్త పర్లేదు. ఈ సువార్త
సువార్త ప్రకటన అని వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంట. సువార్త ప్రకటన లేకుండా రక్షణనే లేదు. చాలామంది ఏంట్రా బాబు వీళ్ళు వచ్చి మతాన్ని మార్చేస్తున్నారు. మతాన్ని మార్చడం కాదురా బాబు, మనిషిని మారుస్తాం. హల్లెలూయా. ఏ మతానికి మేము విరోధులం కాము, ఏ మతానికి విరోధులము కాము. మేము దేవుడు యేసయ్య మనల్ని ఈ లోకానికి ఆయన అంబాసిడర్స్గా అంటే ఆయన రాయబారులుగా పంపించాడు. అరే బాబు చెప్పు, రాయబారులుగా పంపించాడు. పంపించి చెప్పు వాళ్ళకు నేను వాళ్ళని ప్రేమిస్తున్నా అని. వాళ్ళని ప్రేమిస్తున్నా. ఈ సువార్త అంటే ఏంటో కాదు, ప్రేమనే. ఈ రుచి చూసిన తర్వాత నా జీవితం మారిపోయింది. నా జీవితాల్లో మార్పులు, నా 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 క్యారెక్టర్ని మార్చాడు దేవుడు. ఈ సువార్తలో బలమున్నది అంట. ఎప్పుడైతే యేసు ప్రభు వారికి నేను అవకాశం ఇచ్చానో, ఆయన 2 కొరింథీ 5:17 నుంచి చదివితే, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. సమస్తము దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, చూడండి దేవుడు అంట, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. చూడండి దేవుడు హృదయం చూడండి, వారి అపరాధములను వారి మీద మోపట్లేదంట. ఒకవేళ మోపితే ఎవడైనా నిలువగలడా? ఎవడైనా జీవించగలడా? లేదు. నేను అడిగా, దేవా ఎందుకు తండ్రి, ఎందుకు వేయట్లేదు? మా అపరాధాలు మా మీద ఎందుకు వేయట్లేదు? ఎందుకంటే ఆయన అన్నాడు, 2000 సంవత్సరాల క్రితము నా కుమారుడి మీద నేను వేశాను కదా మీ అపరాధాలన్నీ. హల్లెలూయా, వేశాను. దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధానపరచు వాక్యము మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు, చూడండి దేవుడు అంట మా ద్వారా వేడుకుంటున్నట్ట, మేము క్రీస్తుకి రాయబారులమై దేవుడితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మును బతిమాలు కొనుచున్నాము. హల్లెలూయా. ఈరోజు అరే బాబు దేవుడు మీతో సమాధాన పడ్డాడు, మీరు పడండి, మీరు పడండి. హల్లెలూయా. దేవుడు సమాధాన పడ్డాడంట ఆయన కుమారుని ద్వారా. యేసు ప్రభు ఒక పేరంట, యేసు ప్రభుకి ఆ పేరేంటంటే రక్షకుడు. రక్షకుడు ఏం చేస్తాడు? డాక్టర్ ఏం చేస్తాడు? ఇంజనీర్ ఏం చేస్తాడు? లాయర్ ఏం చేస్తాడు? రక్షకుడు ఏం చేస్తాడు? ఈ ప్రపంచానికి రక్షకుడు ఉన్నది ఒకడే ఒక్కడు, అది యేసు. యేసు సృష్టికర్త. ఆయన లేకపోతే ఏ సృష్టి లేదు. ఆయన మనల్ని వాడుకుంటున్నాడు. ఈరోజు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆకాశ మహాకాశములు పట్ట జాలని దేవుడు తన్ను తాను ఒక రిక్తునిగా చేసుకొని ఆ దైవత్వాన్ని అక్కడ వదిలేసి ఒక దాసుని పోలికగా వచ్చి నీ కొరకు నా కొరకు ఒక ఘోరమైన శిలువయాగము, ఎవరైతే మహాపాపులు ఉంటారో వారికే వేస్తారు ఆ శిలువయాగము. ఆ శిలువయాగము నీ మీద నా మీద రావాల్సిన ఆ శిక్ష ఆయన మీద వేసుకొని వెల చెల్లించాడు. వెల చెల్లించడమే కాదమ్మా, రేపు పుట్టేవాని కోసం కూడా వెల చెల్లించాడు. అన్ని వెల చెల్లించి సమాప్తమాయను. I paid the price in full. Paid in full. ప్రతి ఒక్కని కొరకు వెల చెల్లించాడు.
సువార్త అంటే పాప క్షమాపణ. హల్లెలూయా. పాప క్షమాపణ. ఒక పక్షవాయువుని తీసుకొచ్చి లోపలికి రావాలంటే ప్లేస్ లేదా, పైకప్పు విప్పుతారు. విప్పి ఆయన్ని కిందకి దింపగానే యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అడిగాడు. ఆయన అడగలేదే. కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఒకటి దొరుకుతుందంట. ఏంటంటే పాప క్షమాపణ. హల్లెలూయా. విశ్వాసంతో వచ్చిన ప్రతి వానికి పాప క్షమాపణ. ఏంటినా దైవదూషణ చేస్తున్నాడు అని సద్దుకీలు పరిసలు సనిగారు, గొనిగారు. ఆయన మనుష్య కుమారుడికి పాపములు క్షమించే అధికారం ఇవ్వబడెను అని మీరు తెలుసుకున్నట్లు నువ్వు లే, నడువు అంటాడు ఆయన. ఈరోజు పాప క్షమాపణ అనేది ఒక గొప్ప సువార్త. చాలామంది దాని విలువ ఉందిలే పాప క్షమాపణ అనుకుంటు. పాప క్షమాపణ దానిలో ఉన్న విలువ అతి అమూల్యమైనది. 2 కొరింథీ 5:21 అంటాడు. ఎందుకంటే మన సమాధానం పడిన తర్వాత 21 ఏమంటాడంటే ఎందుకంటే మనము 2 కొరింథీ 5:21 ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. సిలువ మీద దైవికమైన మార్పిడి జరిగింది. ఆ మార్పిడి ఏంటంటే మన పాపాలన్నీ ఆయన మీదకి వేశారంట, యేసు ప్రభు మీదకి. దానితో ఆగలే. యేసు ప్రభు మీద ఉన్న నీతి, దేవుని నీతి మన మీదకి వేశారంట. హల్లెలూయా. ఒక మార్పిడి జరిగింది. అపోస్తలుడైన పౌలు భక్తుడిని దేవుడు అసలు బలముగా వాడుకున్నాడు ఈ సువార్తలో. ఏంటంటే మనము యేసునందు విశ్వసించిన ప్రతి వాడు నీతిమంతుడే అంట. కరెక్టే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఒకప్పుడు కరెక్టే. కానీ రోమాపత్రిక 3:20 అంటాడు, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఆయన దృష్టికి ఏ మనుషుడును నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో మనకు తెలియబడుచున్నది. ఇట్లుండగా రోమాపత్రిక అంటే రొమాన్స్ అంటమ్మా, ఇది దేవుని రొమాన్స్ కనిపిస్తుంది అంట ఇందులో. ఆమేన్. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి అంటాడు 24వ వచనంలో, రోమా 3:24, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా. ఆ కృప అంటే ఏదో మామూలుగా కృప అంటారు, కానీ కృప అతి అమూల్యమైనది. మనకి ఉచితమే, కానీ అతి అమూల్యమైన వెల మన యేసు ప్రభువు చెల్లించాడు. ఆయన మన యేసు. ఈరోజు ధర్మశాస్త్రము చేయలేనిది ఆయన కృప చేసి చూపించింది అంట. అపోస్తలుల కార్యము 13:39 నుంచి అవుతే గనక, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియును గాక. మోషే చేయలేనిది మన యేసు ప్రభు చేసి చూపించాడు. హల్లెలూయా. నీతిమంతులమంట. ఆమేన్, ఆమేన్. నమ్మసక్యము కాని సువార్త ఎవరు నమ్మలేరా?
మీరు నీతిమంతులు తెలుసా? ఇది విశ్వసించిన వాడు నీతిమంతులే. అవునా? ఇది ఎలా సాధ్యము? యేసు ప్రభువుకి సమస్తము సాధ్యమే. వెల చెల్లించాడు. అసలు సువార్త అంటే ఏంటంటే, గలతీ 3:6 అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనిడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడంట ముందర. ఏంటి ఆ సువార్త అంటే? అన్యజనులు నీతిమంతులుగా చేస్తారంటది యేసయ్య. ఎలా ప్రకటించావని బైబిల్లో చూస్తే ఎక్కడుంది దేవా అని వెతుకుతే దేవుడు మాట్లాడిన సందర్భాలు, అబ్రహాముతో మాట్లాడిన సందర్భాలు నక్షత్రాలు చూపించాడంట. నక్షత్రాల ద్వారా మాట్లాడాడంట. అసలు ఏం చూపించావు యేసయ్య నక్షత్రాల ద్వారా అంటే, ఆయన కన్యా రాశి చూపించాడంట. ఏం చూపించాడు? దయచేసి రాసులు చదవద్దామో, పేపర్లో పోతారు రాసులు చదివితే. కన్యా రాశి చూపించి కన్యక గర్భము ధరించి కుమారుని కనును అని సువార్త ప్రకటించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతా యేసే, అంతా యేసు. యేసు ప్రభువు లేకుండా అసలు జీవమే లేదు. ఆయన చూపించాడంట యేసు ప్రభువు. అది నమ్మాడంట. అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకంటే యేసు ప్రభువు లేకుండా నీతిమంతుడయ్యే ఆస్కారమే లేదు. ఇది బలమైన ఆహారం అసలు ఇది. ఆమేన్. ఎంతమంది యేసు ప్రభువు నమ్ముతున్నారు ఇక్కడ చెప్పండి? మీకు దిమ్మ తిరిగే సువార్త చెప్తా ఇప్పుడు ఒకసారి. రెడీయా? అసలు గుత్తి పట్టణంలో ఎట్లా ఉండాలనుకుంటారు మీరంతా? ఆమేన్. గుత్తియే కాదు, రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. కానీ గుత్తిలో ఉన్న ఈ ప్రాంతంలో అసలు పరిశుద్ధాత్మ దేవుడు అల్లలాడుతున్నాడు తెలుసా అందరి మీద. హల్లెలూయా. అసలు సువార్త ఇది చూడండి. రోమా 4:4 అంటాడు. రోమా పత్రిక 4:4 పని చేయువానికి జీతము రుణమే, కానీ దానమని ఎంచబడదు. పని చేసేవాడికి ఏమొస్తుంది? దానం అంటే ఏంటి? ఫ్రీ. పని చేయువానికి జీతము రుణమే, కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచు. అసలు ఎవరికి అర్థం కాదు ఇది. ఏంట్రా బాబు గిల్లగిల్ల కొట్టుకున్నా నేను. దేవా ఏంటిది? కొంచెం దాని అర్థం చెప్పు నాకు. చదవడం, బైబిల్ చదవడం, రోజు ఇన్ని చాప్టర్ చదవడం అని కాదు. ఒక్కొక్కటి చదివితే దాన్ని ఒక్కొక్కటి నెమర వేసుకుంటూ ఉంటే మన జీవితాల్లో గొప్ప మార్పు వస్తుందంట. ఆమేన్. పని చేయక, ఆమేన్, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచున మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదంట ఆ రోజుల్లో ఏం చేశాడు తెలుసా? దావీదు ప్రవక్త నిన్ను నన్ను చూశాడంట. అరే బాబు, క్రియలు లేకుండా నీతిమంతులు అయిపోయారా బాబు వాళ్ళు? క్రియలు లేకుండా ఎందుకు? దావీదుకి లేనిది మనకి ఉన్నది సిలువయాగము. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు
ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. నిర్దోషి ఎవరమ్మా? ఎవరా నిర్దోషి? యేసు కాదు, మీరు నమ్మిన వాడు నిర్దోషి. నమ్ముతున్నాం అసలు క్రైస్తవుడు ప్రార్థన, నేను పాపిని, పురుగుని, ధూళిని, చెత్తను, మట్టిని అంతే మాట్లాడుతున్నాడు. అరే బాబు, ఆగ్రా బాబు అంటాడు దేవుడు. నువ్వు పాపివి కాదు, ఈరోజు నీతిమంతుడే నమ్మితే నువ్వు హల్లెలూయా. ఒకప్పుడు పాపివే, ఒకప్పుడు పాపివే. ఆమేన్. బాబు కొంచెం హలో. డన్, థ్యాంక్ యూ. ఒకప్పుడు పాపివే. ఇందాక చెప్పాక డాక్టర్ ఏం చేస్తాడు, ఇంజనీర్ ఏం చేస్తాడు, పాప ఏం చేస్తాడో. నేను పాపిని 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 అంటే ఏం చేస్తారు మీరు? కుమ్మేస్తున్నారు పాపం. అందుకే పాపం బయట లేదంట, చర్చిలో ఉందంట. ఎందుకంటే నేను పాపిని 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 అంటున్నాడు దేవుడు. అందుకంటే నీ నోరు మారితే జీవితం మారుతుందంట. హల్లెలూయా. సర్వం. ఎందుకంటే దేవుడు జీవం మరణాలు నాలుక వశము అన్నాడు. నేను పాపిని అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణము, చచ్చిపోతాడు మనిషి. నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు అంట. ఈరోజు నీతిమంతుడు అంటాడు ఆయన, నిర్దోషి అంటాడు. అసలు చూస్తే యెషయా గ్రంథం 53:10 అంటాడు. 53:10, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు అంటే యేసు ప్రభు, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. నిర్దోషులుగా చేయును. చేసింది ఆయనే. కొలసి మొదటి అధ్యాయం 19వ వచనం. కొలసి మొదటి అధ్యాయం 19వ వచనం అంటాడు, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకొని వలననియు తండ్రి అభిష్టమాయను. గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనసులో విరోధ భావం గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. నిలువబెట్టాడంట. ఆయన రక్తము ఆషామాషి అయిన రక్తము కాదు, పరిశుద్ధ రక్తము. పరిశుద్ధ రక్తము. చాలామంది పిల్లవాడు పుట్టగానే తండ్రి పేరు ఎందుకు ఇస్తారు, తల్లి పేరు ఎందుకు ఇవ్వరు? ఎప్పుడైనా అడిగారా? ఏం లేదు, చిన్నప్పటి వెళ్ళిపోవడమే. అది ఎందుకు? దేవుడు ఏర్పరిచిన ప్రక్రియ. తండ్రి పేరు ఎందుకు వస్తుందంటే బ్లడ్ లైన్ అంట, తండ్రి దగ్గర నుంచి వస్తుందంట. తల్లి రక్తము శిశువుతో కలవదు, కలిసిన మరుక్షణం అబార్షన్ అయిపోతుందంట. అది దేవుడు ఏర్పరిచాడు ప్రక్రియ. అందుకే మరియమ్మ ఎప్పుడైతే యేసు ప్రభువుని గర్భం ధరించిందో మరియమ్మ రక్తము యేసుతో కలవలే. కలిసుంటే ఆయనలో కూడా ప్రవహించేది పాపపు రక్తమే. ఎందుకంటే మరియమ్మలో ప్రవహించేది పాపపు రక్తమే. ఏ భేదము లేదు, అందరూ పాపులే. మరియమ్మలో ప్రవహించే రక్తం కూడా పాపమే. కానీ దేవుడు ఆమెను ఏర్పరచుకున్నాడు.
దయ పొందింది ఆమె, దయా ప్రాప్తురాలా. యేసు ప్రభు ఎప్పుడైతే ఆమె గర్భము ధరించిందో, దేవుని వాక్యము వలన, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన గర్భము ధరించింది. ఆమె రక్తము, ఎప్పుడైతే ఆ శిశువులో ఉన్న రక్తము తండ్రి దగ్గర నుంచి వచ్చిందట. హల్లెలూయా. అందుకే ఆయన నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి అన్నాడు. యోసేపు అతని తండ్రి కాదు, దేవుడే ఆయన తండ్రి, దేవుడే. హల్లెలూయా. సో ఈ పాపము అయిపోయింది. పాపానికి తీర్పు తీర్చడానికి వచ్చాంట. అసలు మనిషి స్వతహాగా పాపి ఎట్లా అయ్యావు? నువ్వు పాపము చేస్తే పాపివి కాదంట. నువ్వు తల్లి, దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపమందు కని ఉన్నది. పిల్లవాడు పుట్టగానే ఇది నాది నాది, ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? పుట్టి పెరుగుతుంటే ఈ స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది? రక్తంలోనే ఉన్నది, రక్తంలోనే. ప్రతి వానికి పుట్టుకతోనే పాపి. ఏం మనిషి కూడా స్వతహాగా పాపం లేనివాడు ఒక్కడు లేడు భూమి మీద. ఎందుకంటే రోమా 5:19 ఏమంటాడంటే, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఒకని అవిధేయత వలన, ఆదాం వల్ల మనుషులందరికీ ఒక ఆస్తి వచ్చిందంట. ఏంటి ఆస్తి తెలుసా? పాపము. ఇక్కడ భూమి మీద పుట్టే ప్రతి వాని మీద పాపము. భారతదేశానికి అప్పుందా? అప్పుందా? ఆంధ్ర రాష్ట్రానికి అప్పుందా? ఉందా? మరి రేపు పుట్టేవాడి మీద అప్పు భారం అంట. మరి బాబు అంటాడు, నేను అప్పు చేయలేదురా మొర్రో అంటాడు వాడు. నీ తప్పేంటంటే ఇక్కడ పుట్టడమే. పుట్టగానే రెడీగా ఉందంటే అప్పు. అలానే ఈ భూమి మీద పుట్టగానే రెడీగా ఉందంట అప్పు. ఏంటది? పాపము. అందుకే ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ విధేయత చూపించింది ఎవరు తెలుసా? మన యేసు. మనకి విధేయత చూపించేంత సీన్ లేదు మనకు. ఏ శరీరియు అతని ఎదుట అతిశయపడు వీలు లేదు, ఎవరికి కూడా లేదు. ఆయన అందుకే అంటాడు, ఆ శరీరానికి, ఏ శరీరానికి కూడా మహిమ కలగకుండానట్లు యేసు ప్రభు వచ్చి విధేయత చూపించాడు. హల్లెలూయా. ఒకవేళ విధేయత చూపించేంత బలము నీకు నాకు ఉంటే యేసు ప్రభు వచ్చేవాళ్ళే కాదు. లేదు కాబట్టి వచ్చాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సరే, ఇది ఒక్కటి చూద్దాం. ఇది ఒక్కటి చదివి నాకు కొంచెం ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఒక పాట కూడా పాడుతుంది దీని తర్వాత. ఓకే, లెట్ us ఒక్క నిమిషం. మీరు పాపులా నీతిమంతులా? ఎవరు చెప్పారు? బైబిల్గా అయిపోయింది. నేను చెప్పానా? దయచేసి ఇంటికి వెళ్ళి చదవండి. నేను చెప్పి వింటమే కాదు, చదవాలంట, చూడాలంట, తవ్వాలంట. రోజు దాచబడిన ధనము కంటే విలువైనది దేవుని మాట. దేవుని మాట జీవవాక్కు, జీవమున్నది అంట అందులో. చాలామంది అంటారు, మనిషి ఎంతకాలం బతుకుతాడా బాబు అంటే 70 లేకపోతే 80 అంటాడు. అది ఎవరు రాశాడు? మోషే రాశాడు. మోషే నడితే ఏందా నువ్వు రాసావు 70-80 రాసావు, మరి నువ్వు బతికింది ఎంత? 120. ఆయనేమో 120 బతకాలంట, మనుషులంతా 70-80 చచ్చిపోవాలంట. ఇదేంద్రా బాబు, ఏంటి ఇక్కడ ఏంది ఉందంటే, అసలు వయసు గురించి చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, నరునితో నా ఆత్మ ఎల్లప్పుడూ వాద్యమాడు, అయినను వారి జీవించు కాలము 120 సంవత్సరాలు అంటాడు దేవుడు. అనిన తర్వాత 12వ అధ్యాయంలో అబ్రహాముని దీవిస్తాడు. దీవించగానే అబ్రహాము 175 బతుకుతాడు. దేవా ఏంటి నువ్వు 120 అన్నావు, నువ్వే అన్నావు కదా, ఈయన 175 బతికాడేంటి? ఎందుకు ఇది ఏమైంది అంటే, 120 శాపం మీద వచ్చిన వాళ్ళకంట, కానీ 175 మినిమం ఆశీర్వాదం వచ్చిన వాళ్ళకంట. హల్లెలూయా. కానీ మనిషి ఎందుకు త్వరగా చనిపోతున్నాడంటే నాలుగు వల్లే.
ఏముంది 70-80. అందుకే అంటాడు యేసు ప్రభు, నీ నమ్మిక చెప్పు నీకు బాగా తెలివి వచ్చేసింది మనుషులకి. 70-80 బ్రదర్, 70-80, 70-80, 80 అయిన తర్వాత ప్రార్థన చేయక అసలు 70-80గా దేవుడి చిత్తం. అది మోషే చెప్పాడు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఒక మాట అంటాడమ్మా ఆయన. యోహాను సువార్త 6:47 నుంచి కనుక చదివితే, విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు, జీవ ఆహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తినినను చనిపోయిరి, దీన్ని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారంను భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారము ఈ లోకమునకు, పరలోకం కాదు, ఈ లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన శరీరము తింటే సావు నువ్వు. డాక్టర్ 5th స్టేజ్, 6th స్టేజ్, 100 స్టేజ్ చెప్పినా నా దగ్గర జీవవాక్కు ఉన్నది. హల్లెలూయా. ఆయన శరీరం తింటా నేను బతుకుతా. ఒక తెగింపు రావాలి క్రైస్తవుడికి. వాడు జీవించాల్సింది దేవుని వాక్యానుసారంగా, డాక్టర్ రిపోర్ట్ వల్ల కాదు. అందుకే అంటాడు, ఏ సమాచారం నమ్ముతావు నువ్వు? హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. సో మీరు 70-80 క్లోజా, లేకపోతే కొంచెం పెంచుతాం అనుకుంటారు? కొంచెం నోరు మారాలి. జీవ మరణాలు నాలుక మారితే నీ జీవం కూడా పెరుగుతుందంట. ఆమేన్. ఎందుకు బ్రదర్ త్వరగా చచ్చిపోతే ప్రభు దగ్గరికి? అంత వద్దమ్మా, అంత సీన్ లేదు ఇక్కడ. త్వరగా సావడానికి నువ్వు రాలే ఇక్కడికి, ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి వచ్చావు. హల్లెలూయా. సాక్షిగా. చాలా మంది ప్రభు కోసం చనిపోవడానికనే రెడీ. వద్దురా బాబు, జీవించరా బాబు నువ్వు. ఈ డ్రామాలు వద్దు మనకు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చింది ఆ నీతి పోయిందంట. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఏమయ్యాడంట? దిగంబర అయిపోయాడంట. దిగంబర అయిపోయి ఏం కట్టుకున్నాడంట ఆయన? ఏ ఆకులో అంటే వెతుకుంటే నాడు అంజూరపు ఆకులు ఎక్కున్నారా బాబు అని. ఏ పండు తెలుసా తినింది? ఆ పండు అంజూరపు పండు. యాపిల్ కాదు, అంత డ్రామానే. అంజూరపు పండు తిన్నాడు. అంజూరపు పండు తిన్నాడు కాబట్టి అంజూరపాకులు ఇక్కడ ఉన్నాయట, కప్పుకున్నాడు అవే. అందుకే యేసుప్రభు వచ్చినప్పుడు అంజూరపు చెట్టుని ఆకులున్న దాన్ని శపిస్తాడంట. హల్లెలూయా. ఆ ఆకులు ఏంటంటే మనిషి పనికి సాదృశ్యము. ఆమేన్. ఎంతో చెప్పడానికి. అందుకే ఆయన నీతి ఇచ్చాడని, దానముగా ఇవ్వడానికి వచ్చాడు. ఏ క్రైస్తవుడైతే ఇవి పొందుకుంటాడో నీతిమంతుడని తెలుసుకుంటాడు. రోమా 5:17 ప్రకారము మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినెడలా కృపాబాహుళ్యము నీతి దానము పొందువారు జీవము గలవారే మరణిష్యంగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. క్రైస్తవుడు ఎందుకు ఏలలేకపోతున్నాడు అంటే నీతిమంతుడని తెలియదంట. నేను నీతిమంతుడని చెప్పట్లే. అందుకే కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది చచ్చిపోయింది కూడా నీతిమంతుడని తెలియకనే. కరోనాకు మందు నీతే. ఎందుకు? మీ నడుముకు, ఎఫెసీ 6:14 అంటాడు, మీ నడుముకు సత్యం అనే దట్టి కట్టుకొని నీతి అనే మైమరపండి. ఏంటి? కవచము, బ్రెస్ట్ ప్లేట్ అంట. బ్రెస్ట్ ప్లేట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడి నుంచి ఇంతవరకు. కరోనా వచ్చినప్పుడు ఎక్కడ కొట్టిందో? ఇక్కడే. ఎప్పుడైతే నువ్వు కవచం ధరించుకుంటావో కరోనా నీ దగ్గర కూడా రాదు. హల్లెలూయా. నీ దగ్గర కూడా రాదు. కానీ నమ్మాలా? అమ్మో కరోనా బ్రదర్, కరోనా ఇదంట, కరోనా అదంట. నీలో ఉన్నవాడు కరోనా కంటే గొప్పవాడు. హల్లెలూయా. నీలో ఉన్నవాడు. కానీ తెగింపు రావాలా, తెగింపు రావాలా. నమ్మిన వాని చేత సూచక్రియలు జరుగు, నా నామంలో దయ్యములను వెలగొట్టడు, కొత్త భాషలు మాట్లాడుతున్నారు, మరణకరణమైనది ఏమి తాగినను వారికి హాని కలుగదు. వినడమే కాదు, అంటే మనం డెవలప్ చేసుకోవాలి. అందుకే దివారాత్రం ధ్యానించాలంట.
టీవీలు ఇవి పిచ్చి పిచ్చి సీరియల్ చూస్తే ధ్యానిస్తాం మనం. దయచేసి వాక్యము ధ్యానిస్తే జీవితం మారిపోతుంది. హల్లెలూయా. జీవితాలు వాక్కు, జీవం మార్చే వాక్కు దేవుని వాక్కు. టేక్ ఓవర్ మేడం. యా, విల్ క్లోజ్ ఇన్ 5 minutes. పాపులా నీతిమంతులా? ఎవరు? నమ్మిన ప్రతి వాడు నీతిమంతుడే, నిర్దోషి. చాలామంది నేను దోషిని దేవా అంటే మనం ఆ ప్రార్థన ఇంకా మారాలి, చేసే విధానం మారాలి, మార్పు రావాలి. నూతన సృష్టి నువ్వు, పాత సృష్టి కాదు, నూతన సృష్టి. ఐ వాంట్ యు టు నో దట్ యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహించక వాడు చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును అంట. నీకు అధికారం ఇచ్చాడు, నువ్వు చెప్పమంటాడు దేవుడు. ఆమేన్. ఇవన్నీ వాగ్దానాలే మన కోసం యేసయ్య ఇచ్చాడు. పరాక్రమము గల బలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గురించి భయపడకు, 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 భయపడకు. దహించు అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయం ఎందుకు? నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take over, take over, take over, take over. పరాక్రమము గల బలాజుడా, దేవుడు నువ్వంటే పిచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. డాన్స్ చేసా ఇక్కడ. నీ వలని భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించను. నువ్వు అడుగు పెట్టేటి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చను. ఈ భూమి మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరచి ఏలేయను. అరే ఈ దేశ వైశాల్యం అంతా నువ్వు అడుగేసే ప్రభు జెండా స్థాపించను. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take over, take over, take over, take over. పరాక్రమము గల బలాజుడా, దేశపు ఉన్నత స్థలముల పైన ప్రభు నిన్ను ఎక్కించును. పాడైన దాని పునాదులను ప్రభు నీ చేత కట్టించును. తన రాజ మకుటంగా, తన రాజ దండంగా ప్రభు నిన్ను నియమించను.
శాసనము స్థాపించు తన ముద్ర ఉంగరముగా ప్రభువు నిన్నుంచెను. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాఢ్యుడా. Hey, hey. Thank you, Jesus. నీ కొరకు ప్రభుని తలంపులు అన్నీ అత్యున్నతము గుండెను. నీ శక్తి మించిన కార్యములను ప్రభు నీ చేత చేయించును. కూడార స్థలములను విశాలపరచిక కుడి ఎడమ వ్యాపించను. ప్రతి అడ్డు గడియల్ని విడగొట్టి నీ ప్రభువు ముందుండి నడిపించును. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాఢ్యుడా. Hey, hey. ప్రశస్త రత్నాలతో ప్రభు నీకు సరిహద్దులేర్పరచను. సరిహద్దులలో నీకు సమాధానం ప్రభు ఎప్పుడు కలిగించును. కుమ్మముల కడియలను బలపరచి నీ మధ్య పిల్లలను దీవించును. ఏ కీడు రాకుండా తన చేయి తోడుంచి అభివృద్ధి కలిగించును. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాఢ్యుడా. లాస్ట్ స్టాంజా అందరూ అందరూ అనేక జనములకు ప్రభు నిన్ను దీవెనగా నియమించను. సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా దీవించును. ఆకాశ ధననిధిని తెరచి ఎల్లప్పుడు సమృద్ధి నీకిచ్చును. జలగానే నిన్నుంచి జనములను పోషింప తన వాక్కు నీకిచ్చును. ఇక చేసుకో స్వాధీనం, స్వాధీనం, స్వాధీనం. Take, 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 take over. 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 పరాక్రమము గల బలాఢ్యుడా. నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, అరే దేనిని గురించి భయపడకు, 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 భయపడకు. హే దహించు అగ్నైన నీ దేవుడే
నీ ముందు వెళ్తుంటే భయం ఎందుకు, నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు, పద ముందుకు ఇక చేసుకో స్వాధీనం. స్వాధీనం స్వాధీనం. Take over. Take over. Take over. Take over. రాగ్రమము గల బలాజుడా. థ్యాంక్ యూ. ఒకటే ఒక నిమిషం. నేను ఎప్పుడు సువార్త చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ని ఇస్తా. కెన్ ఐ గివ్ ఆల్టర్ కాల్? ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా బ్రదర్? ఇక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వచ్చాము. లేకపోతే కొంతమంది ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదేమో. మీరు అనుకుంటున్నారేమో నేను పరిశుద్ధంగా బతుకుతాను అప్పుడు ఆయనకు అవకాశం ఇస్తాను అని అనుకుంటున్నారేమో. అది ఎవరి వల్ల కాదు. ఎవరు పరిశుద్ధంగా బతికేంత బలం ఎవరికీ లేదు. కానీ బైబిల్ ఏమంటుందంటే నమ్మి బాప్టిజం పొందువాడు రక్షింపబడతాడు. ఆమేన్ బ్రదర్. నాకు ఈరోజు ఇప్పటి వరకు నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించలే. కానీ ఈ బైబిల్ మిషన్లో 30 సంవత్సరాల వేడుక సందర్భంగా ఈరోజు నాకు గుర్తుండిపోవాలి. నిజంగా నాకు ఇప్పటివరకు యేసు ప్రభువు నా సొంత రక్షకుడిగా అంగీకరించలే. కానీ ఈరోజు నాకు ఆయన కావాలి. ఎందుకంటే ఆయన రక్షకుడు, నిన్ను రక్షిస్తాడు. మొట్టమొదటిసారి యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ముందర ఇప్పుడు మొట్టమొదటిసారి నాకు కావాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి. ఆల్రైట్, ఈ ప్రార్థన చేయండి. ఎవరెవరు కదా యేసు ప్రభు సొంత రక్షకుడిగా కావాలి ప్రార్థన చేయండి. ప్రియమైన యేసు, నా పాపముల నిమిత్తమై మీరు చనిపోయినందుకు మీకు వందనాలు. యేసు, నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి, నా జీవితానికి ప్రభువుగా ఉండండి. ఆమేన్. వెల్కమ్ టు గాడ్స్ ఫ్యామిలీ. దేవుని రాజ్యం వారసులు. ఇది ఒక్క మాట నేను అయిపోయిందండి. 1 minute, జస్ట్ 1 minute. ఎరికో గోడలు పగిలిపోయినాయంట వారు అరవంగానే. ఈరోజు మనం ఇక్కడ గుత్తిలో అరుస్తే పెద్ద పెద్ద గోడలు ఉన్నాయంట, అవతల కొండలు కదిలిపోతాయంట. ఓకే, కదిలిపోతాయి. ఓకే, రెడీయా? నేను 3 లెక్క పెడతాను. మీరేమన్నా తెలుసా? యేసు అనాలి. ఏమనాలి? 3 లెక్క పెడతా. కానీ యేసు అని మంచి సువర్ణ అవకాశం మళ్ళీ దొరకదు. ఇంట్లో కూడా ఇంత పెద్దగా అరవలేరు. ఈ 30 years యానివర్సరీ ఇక్కడ మంచి బంపర్ ఆఫర్ మీకు ఇది. ఇప్పటివరకు ఎవరి మీద గట్టిగా అరవలేరేమో, ఈరోజు అరవండి మీరు. ఓకే, 3 లెక్క పెడతా. మీరేమనాలి? ఇప్పుడు బాగుంది. దీనికంటే ఎక్కువ రావాలి నాకు. ఓకే, 3 లెక్క పెడతా. 1 2 3. 1 2 3. 1 2 3. మళ్ళీ కొంచెం 2 3 సార్లు. ఓకే, 1 2 3. 1 2 3. 1 2 3. లాస్ట్ అండ్ ఫైనల్. నేను అందరము అరవడం ఒక ఎత్తు, అద్భుత కుమార్ గారు అరవడం ఒక ఎత్తు. ఆయన అరిచారంటే ఇంకా అద్భుతాలే జరిగిపోతాయి ఇక్కడ. నేను 3 లెక్క పెడతా. ఇప్పుడు మేము కూడా జాయిన్ అయిపోతాం మీతో. ఓకే, అందరు రెడీ అవ్వాలి. ఏమన్నా తెలుసా? అందరూ రెడీయా? ఎవ్రీబడి. ఓకే, అద్భుత కుమార్ గారు ఇక్కడ మీకు ఆటంకాలన్నీ పటాపంచలైపోతాయి. ఇప్పుడు అంతే, ఎగిరిపోతాయి. ఇప్పుడు అంతే. మీ సరిహద్దులు 61 ఎకరాలు కాదు, కావాల్సింది 1000 ఎకరాలు కావాలి. ఇక్కడ పెరగాలి. ఓకే, 1000 సంఘాలు ఆయన దర్శనం దేవుడిచ్చాడు. 1000 సంఘాలు కట్టాల.
ఇప్పటికే 200 పై చిలుకున కట్టారు ఆయన. 1000కి పైనే వాడతాడు. ఎందుకంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, ఆయనతోనే కాదు వాళ్ళ పిల్లలతో కూడా కట్టిస్తాడు ఆయన దేవుడు. ఆమేన్. ఆల్రైట్, రెడీ. హలో, ఇప్పుడు కొంచెం అందరికండి. ఇప్పుడు మైక్తో వద్దు, మైక్తో అడగకూడదు మనం. మైక్ వద్దు, నేను కూడా మైక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను కూడా మీ సాయశక్తుల ఇంకా మీ ఎనర్జీ మొత్తం పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, రెడీ? 1 2 3. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక.